హైదరాబాద్లో ఎవరా సావన్ ఆధ్వర్యంలో రాఖీ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిస్ ఇండియా ఏషియా పసిఫిక్ మోడల్ సుధారాణి, తెలుగు సినీ దర్శకుడు సునీల్ కుమార్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఎవరా సావన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఉచితంగా స్టాళ్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేసింది. స్టాళ్లలో తమకు ఇష్టమైన వస్త్రాలతో పాటు ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఫుడ్ ను విక్రయించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఎవరా సావన్ ఆర్గనైజర్ దివాలి ధన్యవాదాలు తెలిపారు. కొంచెం బ్యాక్ వచ్చారు. లుక్ హియర్. లుక్ హియర్. కొంచెం బ్యాక్ వచ్చారు. అది పట్టుకొచ్చుకున్నావు. ఆ లెన్స్ ఏడా సరిపోతుంది? సరిపోతుంది సార్. కొంచెం బ్యాక్ రారా సార్. So here I'm getting a coconut burfi, which is my favorite. I think 1.5 years के बाद I'm going to taste. Thank you. My pleasure. So it's too good. Coconut, ginger, any season you can eat this. మనకి ఇవ్వాలి. సబ్బు తీసుకున్నాను. Ma'am, look here, ma'am. Look here, look here. Yes, one more. One more. One more. మేడం Yes, ready. Madam, please come this way. One more. Okay, sir. అది కూడా కవర్ చేయడానికి రాదా? అది కూడా కవర్ చేస్తాం ఆల్రెడీ.
मैडम 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 थोड़ा साइड पे सर ముంగట్ भैया थोड़ा पीछे हमने लगाई है कॉन्सेप्ट कोई भेजा है సార్ కొంచెం మీరు బ్యాక్ ఉన్నారా ఓకే बात अपना आई సార్ ఫ్రమ్ ది సైడ్ సార్ సార్ కొద్దిగా టర్న్ ఓల్డ్ ఇట్ కానీ హ్యాండిల్ పట్టుకొని ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అలా అన్న కొంచెం బ్యాక్ వచ్చేది ఓకే ఎస్ లుక్ హియర్ ఎస్ లుక్ హియర్ మీకు వైడ్ కొంచెం బ్యాక్ వచ్చేది అది పట్టుకొచ్చుకున్నావు ఆ లెన్స్ ఏడా దొరుకుతుంది సరిపోదు సార్ కొంచెం బ్యాక్ రారా సార్ So here I'm getting a coconut burfi, which is my favorite. I think 1.5 year के बाद I'm going to taste. Thank you, my pleasure. So it's two any season you could eat this. మనకి ఇవ్వాలి సబ్బు తీసుకున్నాను मैम लुकिए मैम लुकिए यस वन मोर మేడం यस रेडी मैडम प्लीज कम दिस ఓకే సార్ హలో అందరికీ నమస్కారం. నా పేరు సునీల్ కుమార్ రెడ్డి. నేను ఫిల్మ్ డైరెక్టర్ని. ఇప్పటి వరకు నేను 27 సినిమాలు తీశాను. కానీ మేము రీసెంట్గా తీసిన LGBT ఎ లీగల్ బ్యాటిల్ అనే ఒక సినిమా ద్వారా
ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి ఎంతో అవేర్నెస్ క్రియేట్ చేసే అవకాశం మాకు వచ్చింది. ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా బెస్ట్ ఫిల్మ్గా గుర్తింపు పొందింది. అదే కాకుండా హైదరాబాద్లో 55 రోజులు ఈ సినిమా ప్రదర్శితం కావడం కూడా చాలా ఆనందకరమైన విషయం. ముఖ్యంగా సినిమా ఒకటి తీయటం, సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వటం కాకుండా ఆ మెసేజ్ తాలూకా ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో ముకుందమాల గారు చెప్పినట్టు దీపాలి గారు లాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఒక ఎగ్జిబిషన్లో వాళ్ళకి కూడా ఒక స్టాల్ ఇచ్చి వాళ్ళని కూడా వాళ్ళ వర్క్ని చూపించడం కోసం, లేకపోతే వాళ్ళ సర్వీసెస్ని ప్రజల ముందుకు తీసుకువెళ్ళడం కోసం ఒక ప్రయత్నం చేయడానికి ముందుకు రావడం. డెఫినెట్గా ఒక ఇంక్లూజివ్ సొసైటీ అని దేని గురించి అయితే మనం అందరం పాటుపడుతుంటాము. ఒక వసుదైక కుటుంబం కావాలి, అందరికీ కూడా ఈ భూమి మీద నివసించే హక్కు ఉంది, ఈ భూమి అందరిది అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఈరోజు ప్రతి కమ్యూనిటీలో వాళ్ళకి కూడా అవకాశాలు రావాలి, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి కూడా సమాన అవకాశాలు కావాలి అని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ముకుందమాల గారు ఈ ఫీల్డ్లో చాలా సంవత్సరాల నుంచి పనిచేశారు. గత 15 సంవత్సరాలుగా క్వీర్ బంధు అసోసియేషన్ తరఫున ఎంతోమంది ట్రాన్స్జెండర్స్ని మెయిన్ స్ట్రీమ్ కమ్యూనిటీలోకి తీసుకురావడం కోసం, వాళ్ళకి సమాన హక్కుల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదృష్టవశాత్తు ప్రభుత్వాలు కూడా ముందుకు రావటం, అలాగే చాలా స్వచ్ఛంద సంస్థలు దీనికి చేయూతనివ్వటం అన్నది చాలా ఆనందకరమైన విషయం. ముఖ్యంగా ఈ పర్టికులర్ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో అందులో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వటాన్ని ఒక గొప్ప బిగినింగ్గా మేము అనుకుంటున్నాం. త్వరలో రాబోయే రోజుల్లో వీళ్ళకి కూడా సమాన ప్రాతిపదికన వీళ్ళకి కూడా ఒక స్థలం కావాలని, వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఎల్జీబీటీ ఫిల్మ్ టీం అందరి తరఫున దీపాలి గారికి, అలాగే ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్న అందరికీ, ఇక్కడికి వస్తున్న ప్రేక్షకులందరికీ, లేకపోతే పర్చేస్ చేయడానికి వస్తున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు వాసవి. నేను ఒక ట్రాన్స్ మహిళను. ఈరోజు కోటిలో జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్ స్టాల్ విజిట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ట్రాన్స్ కమ్యూనిటీని గుర్తించి ఇక్కడి వరకు తీసుకురావడం మాకెంతో గర్వకారణం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మాకు ఎల్జీబీటీకి లీగల్ బ్యాటిల్ మూవీ తీసిన డైరెక్టర్ గారు కూడా మాతో ఉండడం చాలా సంతోషకరమైన విషయము. ఈ మూవీ మమ్మల్ని ఎంతో ఇంపాక్ట్ చేసింది. అందులో నేను ఒక స్క్రీన్ మీద కనిపించడం మాకెంతో గర్వకారణం. ఈ మూవీ ద్వారా మన సొసైటీలో టీచర్స్, కొన్ని రకాల ప్రభుత్వ అధికారులు అండ్ స్టూడెంట్స్ మేమందరూ కలిసి సినిమా చూసినప్పుడు వాళ్ళందరూ ఇస్తున్న ఫీడ్బ్యాక్, మమ్మల్ని ఆదరిస్తున్న విధానము, వాళ్ళ ఆ మూవీ చూసిన తర్వాత ఆలోచిస్తున్న విధానము చాలా బాగుంది. మమ్మల్ని ఎంతో మెచ్చుకుంటున్నారు. ఈ అవకాశాన్ని కల్పించి ఈ ప్లాట్ఫామ్ని మాకు ఇస్తూ ఇక్కడి వరకు తీసుకొస్తూ మమ్మల్ని ఎప్పుడూ వెన్నుదన్నే ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మేమున్నాం మీకంటూ మా కమ్యూనిటీ మొత్తానికి మాకు ఒక మదర్, మా అమ్మ ముకుందమాలమ్మ గారు కూడా ఇక్కడ ఉన్నారు. చాలా సంతోషంగా. ఈరోజు మేము సొసైటీలో ఎంతసేపు భిక్షటన లేకపోతే డార్క్ స్ట్రీట్లో చూడడమే కాదు, మమ్మల్ని కూడా గుర్తించండి, మాకు కూడా సమాన అవకాశాలు రావాలి, మాకు కూడా ఉద్యోగ వ్యాపార అవకాశాల్లో స్థానాలు కల్పిస్తూ మంచి జీవన వృత్తిని కల్పిస్తూ మేమున్నాం మీకంటూ ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి, ముకుందగా క్వీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్ ముకుందమాలమ్మ గారికి, ఇక్కడ సునీల్ రెడ్డి గారు ఉన్నారు, సార్కి గారు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. She is trying to gather and giving help to all kinds, inclusive event. She has given chance for everybody to come and put up their stalls, including transgenders also. So that is the very good initiative. We need to move in the society in an inclusive manner. That's what she is doing. That's why I came to this event from Madhapur. So hello friend, this is Sudhajan, Mrs. India Asia Pacific 2017-18 show coach, model and socialite, and today is the good news in my life is that I am at here Ramkot Jain Bhavan, where Deepali ma'am and other team is coming up with the Evera events, and especially this event is designed for the Sawan and Rakhi festival. You guys can see that I am also with the full of this mood, and she is also coming up with to helping out the transgender community, and she given that complete पूरे स्टॉल फ्री ऑफ कॉस्ट टू देम. एंड यहाँ पे जितने भी दूसरे एंटरप्रेन्योर वुमेन्स एंड मेन हैं, दे कम अप विद द स्मॉल स्केल इंडस्ट्री. तो भारत को अगर आगे बढ़ाना है तो छोटे लेवल के जितने भी स्मॉल स्केल इंडस्ट्रीज़ है, यू जस्ट कम फॉरवर्ड इट, एंड वन डे this startup become a big business which pull the outsider world of the other corner of the India to invest in our company. So help and come and support this, and you will get definitely a quality product
with bracket fondi, and of course, apart from that, good taste food also. Thank you so much for inviting me here, and I'm really happy to inaugurate this exhibition. Thank you so much. సంతోషంగా ఉంది. ఇవాళ దీపాలి మేడం ఆవిడ పిలవటము, ఇక్కడ ఇనాగరేషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయటము, చక్కగా చాలామంది చూస్తుంటే ఇక్కడ 90% మహిళలే ఉన్నారు. మహిళలకు సంబంధించిన స్టాల్సే ఉన్నాయి. అండ్ అన్ని ప్రోడక్ట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉండి, ప్రైసెస్ రీజనబుల్గా ఉండి, క్వాలిటీ బాగుండి చక్కగా చేస్తున్నారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా సందర్శించి వెంటనే ఈ వీడియో ఇప్పటిదాకా తెలియకపోతే ఇప్పటికైనా తెలుసుకుని స్పందించి ప్రతి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలి. ఎందుకంటే ఇక్కడ చాలా మటుకు స్మాల్ స్కేల్ అండ్ హోమ్ మేడ్ ప్రిపేర్డ్ ఫుడ్ అండ్ హోమ్ మేడ్ పికిల్స్, హోమ్ మేడ్ పౌడర్స్, రెడీ టు ఈట్ పౌడర్స్, రెడీ టు ఈట్ పికిల్స్ అండ్ గార్మెంట్స్ కూడా చాలా చక్కగా రీజనబుల్గా బాంబే నుంచి, పూణే నుంచి, సూరత్ నుంచి తీసుకొచ్చి స్టాల్స్ పెట్టడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు దీపాలికి ప్రత్యేకంగా మేడం దీపాలి మేడం ఏకంగా నా కృతజ్ఞతాభివందనాలు. hearty congratulations to Deepavali for doing such a wonderful program. She should do in such a big way next time, not just 35 stalls. I am expecting her to do 350 stalls next time. Okay, all the best to you. Diwali, this is Shravan Mas, because very auspicious month. She is doing this kind of a program. Tomorrow is Shravan ఫ్రైడే, శ్రావణ శుక్రవారం అంటారు. కాబట్టి మీరు శ్రావణ శుక్రవారానికి సరిపడా అన్ని రకాల గార్మెంట్స్, అన్ని రకాల ప్రోడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి అందరికీ ఈ జైన్ భవన్కి ఆపోజిట్ జైన్ సేవా సంఘ్కి వచ్చి వీళ్ళు అందిస్తున్న సేవల్ని అందరూ పూర్తిగా సహకరించి పొందవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇది ఒక హిస్టరీలోని ఒక ప్రారంభం అని చెప్పచ్చు. వీళ్ళందరినీ యువరా ఫౌండేషన్ కానీ వీళ్ళందరినీ కలిసింది ఎప్పుడంటే, రీసెంట్గా మనకి లీగల్ బ్యాటిల్ అని ఒకటి, LGBT లీగల్ బ్యాటిల్ అని ఒక మూవీ వచ్చింది. మూవీ కూడా వీళ్ళందరికీ వచ్చి చాలా వరకు సపోర్ట్ చేశారు. ఆ మూవీలో ఏం చూపించామంటే, ట్రాన్స్జెండర్స్ స్కూల్ లెవెల్లో ఎలా కష్టపడుతున్నారు, తర్వాత పెద్దోళ్ళు అయిన తర్వాత ఇళ్లలోంచి వాళ్ళని ఎలా పంపించేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, జడ్జెస్ దగ్గరికి వెళ్తే అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇవన్నీ చూపించుకుంటూ సునీల్ కుమార్ రెడ్డి గారు అని ఈయన ఫిల్మ్ డైరెక్టర్ అనమాట. ఈయన ఆ మూవీని తీశారు. ఆ మూవీ కూడా ఏంటి, ఒక ప్రాఫిట్ వస్తుందనో అలా కాకుండా సమాజానికి ఈ మెసేజ్ ఎలాగ వెళ్ళాలి, ట్రాన్స్ వాళ్ళు, LGBTQ వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా సమానమైన హక్కులు ఇచ్చుకొని, వాళ్ళకి సమానమైన మర్యాద ఇచ్చుకొని వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలని చాలా బాగా చూపించుకొని వచ్చారు. ఆ సందర్భంలోని వీళ్ళందరూ మూవీ చూడడము, మూవీ చూసిన తర్వాత మూవీ చూపించారు కరెక్టే, దాన్ని అవలంబించాలి కదా, ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. ఆ విధంగా ఇవ్వడం దీపాలి గారు ముందుకు వచ్చి ఇలా మీ స్టాల్ పెడుతున్నాము, మూవీ చూడంగానే మాకు స్టాల్స్ బుక్ చేసి పెట్టేశారు, మీకు స్టాల్స్ ఇస్తామని. ఈరోజు ఆ స్టాల్స్ ఇవ్వడం వల్ల ఎంతోమంది వస్తున్నారు. ఆ మూవీ యొక్క ప్రభావాన్ని మనం చెప్పొచ్చు. ఆ ఒక్క మూవీ వలన ఈరోజు ఇంతమందికి అవేర్నెస్ ఇస్తున్నామంటే, ఇంకా చాలా ఇలాంటి వాళ్ళు దీపాలి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది వస్తారు, చాలా అవకాశాలు ఇస్తూ ఉంటారు. దానివల్ల వీళ్ళు కూడా అందరితో సమానంగా బ్రతకొచ్చు కదా అన్న ఒక మెసేజ్ అందరికీ వెళుతుంది. ఈరోజు మెహందీ ఆర్టిస్ట్ తను ఉన్నారు, తన పేరు ఇర్ఫానా. తర్వాత సోప్స్, హోమ్ మేడ్ సోప్స్ దాన్ని తయారు చేస్తున్నారు. తర్వాత పిక్స్ తను హోమ్ మేడ్ అన్ని చేస్తున్నామంట. వీళ్ళందరికీ అవకాశాలు ఇచ్చాము. దీన్ని మీ ముందు తీసుకెళ్తాం. క్వీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్ నేను ఫౌండర్ ప్రెసిడెంట్. వీళ్ళకి 15 సంవత్సరాల నుంచి వీళ్ళకి పనిచేస్తున్నాను. ఏ విధంగా పనిచేస్తున్నానంటే, 2019లో మాకు చట్టం వచ్చింది. ఆ చట్టం ఎవరికి అవగాహన లేదు. ఆ చట్టాన్ని మేము ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ క్వీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్ నుంచి ఫౌండర్ ప్రెసిడెంట్గా నేను స్టేట్ లెవెల్లోని, సెంట్రల్ గవర్నమెంట్తోని, పోలీస్ డిపార్ట్మెంట్తోని, హైకోర్టు జడ్జి అందరితో పనిచేసుకుంటూ ఈ యాక్ట్ని అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేసేటట్టుగా చేసాము. అదే తోవలోని ఇప్పుడు మనకి గవర్నమెంట్ కూడా చాలా ముందుకు వచ్చి మాకు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ట్రాఫిక్ అసిస్టెంట్గా జాబ్స్ ఇచ్చారు, హైదరాబాద్లోని 16 మందికి జాబ్స్ ఇచ్చారు, మెట్రోలోని 20 మందికి జాబ్స్ ఇచ్చారు. అలాగా మన రేవంత్ రెడ్డి గారు కూడా ముందుకు వచ్చి వీళ్ళని ఎలా పైకి తీసుకురావాలి అని రకరకాలుగా వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటూ మాకు వస్తున్నారు. ఫస్ట్ CMR ఫండ్ ట్రాన్స్జెండర్స్కి హిస్టరీలోనే లేదు. అలాంటిది CMR ఫండ్ మనకి ఒక అమ్మాయికి బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అని చెప్పి దాన్ని ఇచ్చారు. ఉస్మానియా హాస్పిటల్లోని క్లినిక్ స్టార్ట్ చేసి దాన్ని ఇస్తున్నాము. ఇవన్నీ చేస్తున్న సమయంలోని ఇప్పుడు సొసైటీలో కూడా ఈ మూవీ వచ్చిన తర్వాత సొసైటీలో చాలా అవగాహన వచ్చింది. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు దీపాలి గారు అవేరో ఫౌండేషన్ అని ఈరోజు ఇచ్చిన అవకాశం. దీన్ని అందరు ముందుకు తీసుకెళ్ళాలని నా యొక్క కోరిక.